హాయ్ అండి అందరికీ. నవరాత్రుల్లో 4వ రోజు మా అమ్మవారు ఎలా ఉన్నారు చూడండి. పూలమాల వచ్చేసి ఇలా 3 రకాల పువ్వులతో గుచ్చి తెచ్చి వేసామండి. అమ్మవారికి నైవేద్యం వచ్చేసి ఈరోజు గారెలు నైవేద్యం కింద పెట్టామండి. అమ్మవారు ఇదిగోండి 4వ రోజు అమ్మవారిని చూడండి. అందరూ కూడా దండం పెట్టుకోండి. అలాగే అత్తమ్మగారు అయితే 9 రోజులు కూడా 9 చీరలు పెడతారండి. కాకపోతే ఈసారి బయటికి వెళ్ళడానికి టైం అది సరిపోక అప్పుడు పెట్టిన చీర అలా వదిలేశారండి. కాకపోతే ప్రతి శుక్రవారం మాత్రం అమ్మవారి దగ్గర ఎప్పుడు కొత్త చీర పెట్టుకుంటారండి. దసరా నవరాత్రులనే కాదు, మామూలు ఉత్తి రోజుల్లో కూడా శుక్రవారం అమ్మవారికి కంపల్సరీ చీర పెడతారు. అందు గురించి శుక్రవారం పెడదాంలే అని చెప్పి ఆ పెట్టిన చీర ఫస్ట్ రోజు పెట్టింది అలా వదిలేశారండి. చీర, జాకెట్టు, గాజులు ప్రతిరోజు మారుస్తారు. కాకపోతే టైం లేక పెట్టలేదండి. అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం కంపల్సరీ సాంబ్రాణి పొగ వేయాలండి. అమ్మవారికి వేస్తాం కూడా. మీరు కూడా పూజ చేసుకునేలా ఉంటే సాంబ్రాణి పొగ మాత్రం కంపల్సరీ